వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు పర్వతగిరి మండలంలోని ప్రతి గ్రామాన తండన పల్లెన అభయస్థం 6 గ్యారంటీలలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు అనేకమైనటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను మనకు ప్రవేశపెడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉడిచిన చెత్త రోడ్డు నాది కాదు కదా అని చెప్పేసి రోడ్డు మీద పోసినట్లయితే అక్కడ మళ్ళీ ఈగలు దోమలు గుడ్లు పెట్టి మనం తినే ఆహారం మీద కావచ్చు, అదే మనకు వచ్చి కుట్టినట్లయితే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, బోధకాలు లాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి దయచేసి అలా కాకుండా నిర్దేశించిన ప్రాంతాల్లోనే చెత్తా చెదారం వేయాలి. అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలకు మన పిల్లగాడే కదా పని ఉందని చెప్పేసి బండిచ్చి పంపించినట్లయితే ఆ పిల్లగాడు ఏ స్పీడ్లో ఉందో తెలియక మరి అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాలు రెక్కలతో పాటు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడో పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి మాదక ద్రవ్యాలు, గంజాయి, కొకైన్, డ్రగ్స్ మరి అలాంటి మత్తు పదార్థాలు మన ఊళ్ళల్లోకి మన పల్లెలలోకి తీసుకువస్తున్నారు. పిల్లలు ఆ మత్తు తీసుకొని ఆ డ్రగ్స్ వాడి మరి మత్తు తలకెక్కి ఆ మత్తులో మరి అనేకమైనటువంటి దారి దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఒంటరి మహిళ ఉన్నట్లయితే అత్యాచారాలు కూడా చేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం కూడా వాళ్ళని కనిపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మరి ప్రభుత్వాలు కూడా కఠినంగా శిక్షలు వేస్తారు. కాబట్టి దయచేసి వీటన్నిటిని మీకు అవగాహన పరచాలని ఇక్కడికి వచ్చిన రాగానే ఇంత పెద్ద ఎత్తున సహకరించిన అమ్మలక్కలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తూ మరి స్వచ్ఛత కొరకు ప్రణాళిక ఊరు వాడని ప్రణాళిక